దైవజనులైన రత్నకుమార్ అమ్మగారికి వందనాలండి. జీజస్ ఛానల్లో ఉన్న ప్రతి సంఘ బిడ్డలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలండి. నేను ఈ సాక్ష్యం గత వారంలో నుంచి పంచుకోవాలని మీ మధ్య పంచుకోవాలని తల పాప ఎంత ఇలా ఉంటుందని కొంచెం చాలా భయం వేసిందండి. హాస్పిటల్కి ఆదివారం తీసుకొని వెళ్ళి ఆ రోజు అమ్మగారితో కూడా ప్రేయర్ చేయించామండి. అప్పుడు కూడా ప్రార్థన అయిన తర్వాత మెడిసిన్ తీసుకొని హాస్పిటల్ నుంచి వచ్చేసామండి. ఆ 2 రోజులు మెడిసిన్ వేసిన ఫీవర్ తగ్గట్లేదు. నెక్స్ట్ డే నుంచి వామిటింగ్స్ అయ్యి కడుపు నొప్పి ఉందని పాప గిలగిల్లాడిపోయి చెప్పుకోలేక ఏడుస్తూ ఉండేదండి. ఏం పెట్టినా తినేది కాదు. అలా ఉండే టైంలో అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేశారండి. 3 days ఉన్నాము. 3 రోజులు అక్కడే ఉన్నామండి. గుడ్ ఫ్రైడే రోజున అంత ముందే వెళ్ళామండి. బుధవారం గుడ్ ఫ్రైడే రోజున ఇక్కడ జీజస్ ఛానల్లోనూ లేను, ఇక్కడికి ఇంటి దగ్గర రాలేదండి. ఎందుకంటే అక్కడ హాస్పిటల్ సిగ్నల్స్ లేవండి సరిగ్గా. ఆమెను వదిలి బయటకు వెళ్దామంటే ఈవిడేం కడుపు నొప్పి అని ఏడ్చేది. సాతాను బాగా శోధించినట్టే అయిపోయిందండి నా పరిస్థితి. ప్రేయర్ అయితే చేయమని చెప్పాను అంతకుముందు, కానీ అమ్మగారికి మా పరిస్థితి ఎలా ఉందో నేను చెప్పుకునే సిచ్యువేషన్ రాలేదండి. ఎందుకంటే పాపను ఇచ్చిపెట్టి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. మా ఆడపడిచే వాళ్ళు కూడా లేరండి. అదే వేలంగిని అక్కడికి వెళ్ళారు అమ్మగారని. కానీ మీరు మా గురించి ప్రేయర్లో పెట్టారని నమ్ముచున్నానండి. ఆ టైంలో కూడా కడుపు నొప్పి స్కానింగ్లు టెస్ట్లు చేయంటే ఎలా వస్తాయి ఏంటని భయంగానే ఉన్నాం అమ్మగారు. దేవుని దయ వల్ల ఆ టెస్ట్ లో మంచిగా వస్తే జీజస్ ఛానల్లో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాండి. మళ్ళీ కనీసం నేను ఈ ప్రాంతంలో ఉండలేకపోతున్నా. సంవత్సరానికి ఒకసారి వచ్చే పరిస్థితి. ఈస్టర్ పండుగ అన్న సన్నిధానంకి వెళ్ళాలి, దేవుని సన్నిధానంకి అనుకున్నాను. వెళ్తానో లేదో తెలియదు, కానీ వెళ్తే మాత్రం నాయన నువ్వు నా తోడున్నావని, నా బిడ్డకి రక్షించమని నేను నమ్ముతున్నానని మనసులో ప్రేర్ చేసుకుంటున్నాను. అందుకే సాక్ష్యం చెప్పుకోవాలని బాగా బలంగా అనుకున్నానండి. నాకైతే సాక్ష్యం చెప్పే ధైర్యం చాలా తక్కువ అని, నలుగురిలో మాట్లాడలేను, ఎలా చెప్పాలో తెలీదు. కానీ అమ్మ విషయం, పాప విషయం మీరందరూ జ్ఞాపకం చేసుకొని ప్రేర్ చేసినందుకు మీకు వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్ అమ్మా. పాపకి ఇప్పుడు బాగానే ఉంది కదా?